ఓం శ్రీ సాయిరాం. భగవాన్ శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ఖమ్మం జిల్లా. ఓం శ్రీ సాయిరాం. పుట్టపర్తి సమాచారము. ఉదయం 4 గంటలకు గణేష్ గేటు తెరవబడును మరియు రాత్రి 9 గంటలకు మూసివేయబడును. ఉదయం 4:50 ఓంకారము, ధ్యానము, సుప్రభాతము కొరకు ప్రశాంతి మందిరంలోనికి ప్రవేశము. 12 సంవత్సరాల లోపు పిల్లలకు ప్రవేశము లేదు. ఉదయం 5 గంటలకు 12 సార్లు, 5 గంటల 5 నిమిషాలకు 5 సార్లు, 5 గంటల 10 నిమిషాలకు ఒకసారి, మొత్తం 18 సార్లు ఘంటానాదము జరుగును. ఉదయం 5 గంటల 10 నిమిషాలకు ఓంకారము, ధ్యానము, సుప్రభాతము, వేద పారాయణం. ఉదయం 5 గంటల 45 నిమిషములకు నగర సంకీర్తన. మొదట మహిళలకు, తర్వాత పురుషులు గణేష్ మందిరం నుండి. ఉదయం 6 గంటల 30 నిమిషముల నుండి 7 గంటల 30 నిమిషముల వరకు పూజ మరియు అభిషేకం కొరకు ప్రశాంతి నిలయంలోనికి ప్రవేశము. ఉదయం 6 గంటల 25 నిమిషములకు. ఉదయం 8 గంటల నుండి 9 గంటల వరకు వేద పారాయణం సాయి కుల్వంత్ హాల్ యందు. ఉదయం 9 గంటల నుండి 9 గంటల 30 నిమిషముల వరకు భజన సాయి కుల్వంత్ హాల్ యందు. ఉదయం 9 గంటల 30 నిమిషముల నుండి 10 గంటల 30 నిమిషముల వరకు స్వామివారి దివ్య దర్శనము మరియు ప్రశాంతి మందిరము దర్శనము. ఉదయం 10 గంటల 30 నిమిషముల నుండి 11 గంటల 30 నిమిషముల వరకు సత్సంగము సత్సంగ హాల్ షాపింగ్ కాంప్లెక్స్ ఎదురుగా. ఉదయం 4 గంటల 30 నిమిషముల నుండి 5 గంటల 15 నిమిషముల వరకు వేద పారాయణం. ఎండాకాలంలో సాయంత్రం 5 గంటల నుండి 5 గంటల 45 నిమిషముల వరకు, సాయంత్రం 5 గంటల 15 నిమిషముల నుండి 6 గంటల వరకు భజన. ఎండాకాలంలో సాయంత్రం 5 గంటల 45 నిమిషముల నుండి 6 గంటల 30 నిమిషముల వరకు, సాయంత్రం 6 గంటల 30 నిమిషముల నుండి 7 గంటల 30 నిమిషముల వరకు స్వామివారి దివ్య దర్శనము. సామానులు భద్రపరచు గది ఉదయం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు గణేష్ మందిర్ వెనక దారిలో. సెల్ ఫోన్ భద్రపరచు గది ఉదయం 4 గంటల నుండి ఉదయం 10 గంటల వరకు మరియు సాయంత్రం 4 గంటల నుండి 7 గంటల 30 నిమిషముల వరకు ఈస్ట్ ప్రశాంతి రోడ్డులో వసతి. ఉదయం 5 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు గణేష్ మందిరము పక్కన. అద్దె రోజుకు భక్త నివాస్ 20 రూపాయలు, మంచము 40 రూపాయలు. 5 సంవత్సరముల లోపు పిల్లలకు ఉచితము. ఖాళీ చేయ సమయము ఉదయం 10 గంటలకు. రూమ్ బుకింగ్ గురించి N9 పక్కన ఉదయం 6 గంటల 15 నిమిషముల నుండి రాత్రి 8 గంటల వరకు. గుర్తింపు పత్రము, ఆధార్, పాన్, ఓటర్, రేషన్, డ్రైవింగ్ లైసెన్సులలో ఏదో ఒకటి వసతి కావలసిన వారు తప్పక చూపవలను. సౌత్ ఇండియా క్యాంటీన్ కూపన్లు క్యాంటీన్ ఎదురుగా లభించును. టిఫిన్ ఉదయం 6 గంటల 30 నిమిషముల నుండి 8 గంటల 30 నిమిషముల వరకు ఇడ్లీ, వడ, దోశ, ఉప్మా, పొంగల్ వగైరా 8 రూపాయలు. టీ, కాఫీ, పాలు 1 కప్పు 8 రూపాయలు. మధ్యాహ్న భోజనము ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట 30 నిమిషముల వరకు. రాత్రి భోజనము రాత్రి 6 గంటల 30 నిమిషముల నుండి 8 గంటల 30 నిమిషముల వరకు. భోజనము 15 రూపాయలు. చిన్నపిల్లల భోజనము 5 సంవత్సరాల వరకు 6 రూపాయలు. సాయంత్రం 3 గంటల 30 నిమిషముల నుండి 4 గంటల 30 నిమిషముల వరకు వడ, పకోడీ, మిక్చరు, టీ, కాఫీ, పాలు 8 రూపాయలు. లడ్డూలు ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట 30 నిమిషముల వరకు, రాత్రి 6 గంటల 30 నిమిషముల నుండి 8 గంటల 30 నిమిషముల వరకు లభించును. లడ్డూ ధర 10 రూపాయలు. ఒక వ్యక్తికి 5 లడ్డూలు మాత్రమే. లడ్డూల గురించి వేరుగా కూపన్ తీసుకోవాలి. నార్త్ ఇండియన్ క్యాంటీన్ రౌండ్ బిల్డింగ్ 3 వెనక ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట 30 నిమిషముల వరకు, రాత్రి 6 గంటల 30 నిమిషముల నుండి 8 గంటల 30 నిమిషముల వరకు అన్నం, చపాతీ, పాలు, స్వీట్, హాట్ మొదలైనవి ఉంటాయి. వెస్టర్న్ క్యాంటీన్ రౌండ్ బిల్డింగ్ 3 పక్కన ఉదయం 8 గంటల నుండి ఉదయం 9 గంటలు మరియు ఉదయం 9 గంటల నుండి ఉదయం 10 గంటల 30 నిమిషముల వరకు టిఫిన్, టీ, కాఫీ, పాలు మరియు స్వీట్ మొదలగునవి. మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషముల నుండి మధ్యాహ్నం 1 గంట 30 నిమిషముల వరకు భోజనము. రాత్రి 6 గంటల 30 నిమిషముల నుండి 8 గంటల 30 నిమిషముల వరకు భోజనము. చపాతీ, పాలు, స్వీట్ మొదలగునవి. టిఫిన్స్ ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, రాత్రి 6
6 గంటల నుండి 8 గంటల వరకు ఇడ్లీ, వడ, దోశ, ఉప్మా, రాగి ముద్ద మొదలైనవి. ఈశ్వరమ్మ ట్రస్ట్ ఆధ్వర్యంలో నార్త్ ఇండియన్ క్యాంటీన్ ఎదురుగా కొబ్బరి బొండాలు ఉదయం 7:30 నుండి రాత్రి 8:30 వరకు రౌండ్ బిల్డింగ్ 5 వెనక. షాపింగ్ సెంటర్ మహిళలకు ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ప్రవేశము 11:45 వరకు మరియు పురుషులకు సాయంత్రం 3 గంటల నుండి సాయంత్రం 5 గంటలకు ప్రవేశము 4:45 వరకు. స్టేషనరీ ఉదయం 9:30 నుండి 12 గంటల వరకు మరియు సాయంత్రం 3 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు. షాపింగ్ సెంటర్ పక్కన బేకరీ ఉదయం 9 గంటల నుండి ఉదయం 11 గంటల వరకు మరియు సాయంత్రం 3:30 నుండి 5:15 వరకు. షాపింగ్ సెంటర్ పక్కన గ్రాసరీ స్టోర్స్ ఉదయం 9:30 నుండి 11:30 వరకు మరియు సాయంత్రం 3 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు. షాపింగ్ సెంటర్ పక్కన శ్రీ సత్యసాయి బుక్స్ అండ్ పబ్లికేషన్స్ ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 12:15 వరకు సాయంత్రం 3:15 నుండి 5:15 వరకు. షాపింగ్ సెంటర్ ఎదురుగా పుస్తకములు, ఫోటోలు లభించును. సౌత్ ఇండియా క్యాంటీన్ ఎదురుగా కూడా బుక్ స్టాల్ కలదు. సనాతన సారథి మాసపత్రిక సంవత్సర చందా 90 రూపాయలు. 3 సంవత్సరముల వరకు చందా స్వీకరించబడును. సౌత్ ఇండియా క్యాంటీన్ ఎదురుగా ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 12:30 వరకు మరియు సాయంత్రం 4:30 నుండి సాయంత్రం 5:30 వరకు. 6 గంటల నుండి 7:30 వరకు. బాల వికాస్ మాసపత్రిక సంవత్సర చందా 240 రూపాయలు. 3 సంవత్సరములకు చందా 700 రూపాయలు. సౌత్ ఇండియా క్యాంటీన్ ఎదురుగా మరియు శ్రీ సత్యసాయి బుక్స్ అండ్ పబ్లికేషన్స్ నందు స్వీకరించబడును. జనరల్ హాస్పిటల్ ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటలు మరియు మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు. అత్యవసర కేసులు అన్ని వేళలలో చూస్తారు. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కొత్త వారికి ఉదయం 5 గంటల నుండి ప్రవేశము మరియు పాత వారికి ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు. ఆదివారం సెలవు. సందర్శకులకు మధ్యాహ్నం 12:30 నుండి మధ్యాహ్నం 2:30 వరకు. ఫోన్ నంబర్ 08555287387. దర్శనీయ స్థలాలు శ్రీ గాయత్రి మాత మరియు శ్రీ మహాలక్ష్మి మందిరం ఉదయం 6:30 నుండి 10 గంటల వరకు మరియు సాయంత్రం 5:30 నుండి రాత్రి 8 గంటల వరకు. ప్రశాంతి నిలయంలో చైతన్య జ్యోతి మ్యూజియం ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు మరియు సాయంత్రం 3 గంటల నుండి 5:30 వరకు. సోమవారం సెలవు. సనాతన మ్యూజియం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు. ప్రవేశ సమయము 11:45 వరకు. బుధవారం సెలవు. స్వామివారి తల్లిదండ్రుల సమాధి మరియు దత్తాత్రేయ మందిరము ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటలు మరియు సాయంత్రం 4 గంటల నుండి సాయంత్రం 7 గంటల వరకు. ధ్యాన వృక్షము మర్రి చెట్టు ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. మ్యూజియం కి వెళ్లు దారిలో నక్షత్రశాల సమయము ఉదయం 10 గంటల నుండి 10:30 వరకు. ఇండోర్ స్టేడియం సమయము ఉదయం 10 గంటల నుండి 11:30. మ్యూజిక్ కాలేజీ ఎదురుగా ఉన్నది. శివాలయం భగవాన్ బాబా వారి జన్మస్థలం. పాత మందిరం, సత్తెమ్మ దేవాలయం, హనుమాన్ మందిరం, వేణుగోపాల స్వామి మందిరం, చిత్రావతి నది, కల్పవృక్షం మరియు గోకులం మొదలగునవి. ప్రశాంతి నిలయంలో పాటించవలసిన ముఖ్య నియమాలు: నిశ్శబ్దము పాటించవలెను. పిల్లలను అదుపులో పెట్టుకోవాలి. బహిరంగ ప్రదేశాలలో, నివాస ప్రదేశాలలో గట్టిగా భజనలు పాడటము నిషేధము. శుభ్రమైన బట్టలు ధరించవలను. స్త్రీలు నిండుగా దుస్తులను ధరించాలి. తప్పక షాల్ లేదా ఓణి వేసుకోవాలి. మోడర్న్ డ్రెస్సెస్ కాకుండా సాంప్రదాయకంగా భగవాన్ బాబా వారి పట్ల భక్తి శ్రద్ధలను చూపేవిగా ఉండాలి. మీ సమయాన్ని ఆధ్యాత్మిక కార్యక్రమములకు మరియు వ్యక్తిగత సాధనకు ఎక్కువగా కేటాయించండి. ఆశ్రమంలో ధూమపానం నిషేధం మరియు నీరు, కరెంటు మితంగా వాడవలను. ఫ్యాన్లు, లైట్లు అవసరం లేనప్పుడు బంద్ చేయవలను. ఆశ్రమంలో ఎక్కడ పడితే అక్కడ ఉమ్మి వేయరాదు. గట్టిగా మాట్లాడరాదు. ఆశ్రమం యొక్క పరిశుభ్రత, పవిత్రత కాపాడాలి. సాయి కుల్వంత్ హాలునకు దర్శనము కొరకు వెళ్లినప్పుడు కెమెరా, సెల్ ఫోన్, వాటర్ బాటిల్, చేతి సంచులు మొదలుగునవి తీసుకుని వెళ్లరాదు. రాత్రి 9:30 తర్వాత నిద్రించవలెను. మాట్లాడరాదు. ఆశ్రమంలో ఇటు అటు
తిరగరాదు. పుట్టపర్తికి ప్రాచీన నామం గొల్లపల్లె. ఆ స్థలమంతా పూర్వం గోవులతోనూ గోపాలకులతోనూ నిండి ఉండేది. ఒకనాడు ఆ గ్రామంలో ఒక గోపాలకుని ఆవు మేతకై పొలానికి వెళ్లి సాయంత్రం ఒట్టిపోయిన పొదుగుతో తిరిగి వచ్చింది. ప్రతిరోజు అదే విధంగా రావడం గమనించిన ఆ గోపాలుడు ఒకనాడు రహస్యంగా ఆ ఆవు వెనుకనే అరణ్యానికి వెళ్లి కాపుకాయసాగాడు. ఆ సమయంలో ఆ ఆవు ఒక పుట్టను సమీపించటము, ఆ పుట్టలో నుంచి ఒక దేవతా సర్పం బయటకు వచ్చి ఆ ఆవు వెనుక కాళ్లకు చుట్టుకొని పొదుగులోని పాలను ఆవుకి ఏమాత్రం బాధ కలగకుండా తాగటము చూసి ఆ గోపాలుడు ఆశ్చర్యపడి అది దేవతా సర్పమని గ్రహింపలేక పాముపై ఒక రాతిని విసిరివేశాడు. ఆ రాతి దెబ్బకు ఆ పాము రక్తసిక్తమైంది. ఆనాటి నుండి ఆ గ్రామంలోని గోపాలకుల వంశాలన్నీ క్షీణింపసాగాయి. గ్రామమంతా పుట్టలమయమైపోయింది. అందువల్ల ఆ గ్రామం పుట్టవర్ధని అని పేరు పొందింది. అదే కాలాంతరంలో పుట్టపర్తి అయింది. పుట్టపర్తి అనంతపురం పట్టణంకు 85 కిలోమీటర్ల దూరంలో మారుమూల పల్లెటూరు. 1926వ సంవత్సరంలో పుట్టపర్తి జనాభా సుమారు 200 మాత్రమే. ఆ రోజులలో పుట్టపర్తికి రోడ్డు కూడా సరిగా లేకుండెను. పుట్టపర్తికి 6 కిలోమీటర్ల దూరంలో గల బుక్కపట్నం వరకు మాత్రమే బస్సు సౌకర్యం ఉండేది. బుక్కపట్నం నుండి ఎడ్ల బండిలో లేదా నడిచి వచ్చేవారు. ఒక కొబ్బరికాయ కావాలన్నా బుక్కపట్నం వెళ్లేవారు. మరి ఇప్పుడు అనేకమైన మార్పులు జరిగినవి. 1990 సంవత్సరం అక్టోబర్ నెల 20వ తారీఖు నాడు అవతార ప్రకటన జరిగి 50 సంవత్సరములు పూర్తి అయిన సందర్భంగా భగవాన్ బాబా వారు ఇలా అన్నారు: 50 సంవత్సరములలో పుట్టపర్తిలో సాధించిన ఘనతలు ఏ 500 సంవత్సరములైనప్పటికీ జరిగేటటువంటివి కావు. ఈ ఒక్క చేతితోనే, ఈ దివ్య శక్తి వలననే ఇవి అన్నీ జరుగుతూ వచ్చినాయి అన్నారు భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు 1926వ సంవత్సరం నవంబర్ నెల 23వ తేదీ అక్షయనామ సంవత్సర కార్తీక బహుళ తదయ సోమవారం నాడు ఉదయం 5:06 పుట్టపర్తిలో జన్మించినారు. తల్లి శ్రీమతి ఈశ్వరమ్మ, తండ్రి పెద్ద వెంకమరాజు గారు. బాబావారు తన 14వ ఏట 1940వ సంవత్సరం 10వ నెల 20వ తారీఖు నాడు నేను సాయిబాబాను అనే అవతార ప్రకటన గావించి తాను సంకల్పించిన అవతార కార్యక్రమములను నిర్వహించి 2011వ సంవత్సరం 4వ నెల 24వ తారీఖున కరనామ సంవత్సర చైత్ర బహుళ సప్తమి ఆదివారం ఉదయం 7:40 భగవాన్ బాబావారు అవతార పరిసమాప్తి గావించినారు. ప్రశాంతి నిలయము. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు 1948వ సంవత్సరం జనవరి నెల 14వ తేదీ సంక్రాంతి పర్వదినము నాడు ప్రశాంతి నిలయంకు శంకుస్థాపన చేసి 1950వ సంవత్సరం నవంబర్ నెల 23వ తారీఖు బాబావారి 25వ జన్మదినము నాడు ప్రారంభోత్సవము గావించినారు. ప్రశాంతి నిలయ నిర్మాణం ఆరంభించక ముందు ఒకనాడు ఆ కొండల ప్రదేశంలో నిలబడిన భగవాన్ బాబా నోటి నుండి ఈ దివ్య వాక్కులు వెలువడ్డాయి: ఈ ప్రదేశం త్వరలోనే ఒక షిరిడీగా, ఒక తిరుపతిగా, ఒక వారణాసిగా రూపొందుతుంది. వేల కొలది యోగులు, సాధువులు, జిజ్ఞాసులు ఈ క్షేత్రానికి వచ్చి ఆత్మశాంతిని, మోక్షాన్ని పొందుతారు. ఇచ్చట నుండే సనాతన ధర్మోద్ధరణ కార్యక్రమం ఆరంభమవుతుంది. ప్రపంచం నలుమూలల నుండి లక్షలాది మంది నన్ను వెతుక్కుంటూ ఇక్కడికి వస్తారు. ఆ అనంతమైన జన సందోహం చివర నిలబడి ఉన్నవారు దూరం నుంచి చిన్న చుక్కలా కనిపించే ఈ కాషాయ రంగును చూసి తాము ధన్యులమయ్యామని భావిస్తారు. ఇది మానవులందరూ అద్భుతమైన ప్రశాంతిని పొందే ఒక దేవాలయం, ఒక చర్చి, ఒక మసీదు, ఒక యూదుల ప్రార్థనా మందిరము. మానవ రూపంలో అవతరించిన భగవంతుని అపారమైన ప్రేమలో లీనమై అత్యున్నతమైన ప్రశాంతిని ఇక్కడ అందరూ పొందవచ్చు. ప్రతి మానవుని హృదయం ప్రశాంతి నిలయంగా మార్చడమే నా లక్ష్యం. ఈ లక్ష్యం నెరవేర్చడం కోసమే నా ఈ అవతారం వచ్చింది. నా సంకల్పం లేనిదే ఎవ్వరూ పుట్టపర్తిలో అడుగు పెట్టలేరు. యాదృచ్ఛికంగా ఎవ్వరూ ఇక్కడికి రాలేరు. మీలో ఉన్న దుర్భావములు, దుశ్చింతనలు ప్రశాంతి నిలయంలో వదిలిపెట్టిపోండి. అశాంతితో ఇక్కడికి వచ్చి మళ్లీ ఆ అశాంతితోనే తిరిగి పోకూడదు. ప్రశాంతి ఇక్కడ మాత్రమే ఉంటున్నది. ఎందుకనగా అనేక మంది ఉత్తమమైన భక్తులు ఉత్తమమైన భావాలతో జీవించిన ప్రదేశం ఇది. ఆ ఉత్తమమైన భావాలను మీ హృదయాల్లో నింపుకోండి. ఎవరు ఏమనుకున్నా మీరు లెక్క చేయనక్కర్లేదు. మీ మంచిని మీరు పోషించుకోండి. ఆత్మవిశ్వాసాన్ని అభివృద్ధి పరచుకోండి. కష్టాలు వస్తుంటాయి, పోతుంటాయి. వాటిని గురించి చింత చేయకండి. శ్రీ సుబ్రహ్మణ్య స్వామి మందిరము కేవలం
కేవలం ఒక వారం రోజుల వ్యవధిలోపుగానే నూతనముగా నిర్మింపబడి అందముగా నెలకొని ఉన్న ముచ్చటైన మందిరంలో 1997వ సంవత్సరం 9వ నెల 21వ తారీఖు నాడు శ్రీ సుబ్రహ్మణ్య స్వామి విగ్రహాన్ని భగవాన్ బాబావారు ప్రతిష్ఠించారు. సుఖనాడి గ్రంథంలో ప్రస్తావించబడిన విషయాన్ని ధృవీకరిస్తూ శ్రీ సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం ప్రతిష్ఠించిన ప్రదేశంలోనే పూర్వకాలంలో అనేక మంది యోగులు, ఋషులు లోక సంక్షేమం కోసమై అనేక యజ్ఞ యాగాది క్రతువులు కఠోర నియమ నిష్ఠలతో తపస్సులు ఆచరించారని భగవాన్ బాబావారు భక్తులకు తెలియజేశారు. తమ దివ్య పుత్రులైన గణేశుడు, సుబ్రహ్మణ్యుడు ఇరువురూ కలిసి జతగా ఒకే చోట కొలువై ఉండుట చూచి తమకు ఎంతో ముచ్చటగా సంతోషంగా ఉన్నదని భగవాన్ స్వయంగా భక్తులతో చెప్పారు. ధ్యాన వృక్షము 1959వ సంవత్సరం ఏప్రిల్ నెలలో మహిమోపేతమైన బీజాక్షరములు కలిగి 15 అంగుళముల పొడవు 10 అంగుళముల వెడల్పు గల తామ్ర శాసనము చిత్రావతి నది ఇసుకలో నుండి అందరి సమక్షమున హస్తమును సృష్టించి చూపుచూ ఇట్టి శక్తి బీజ సమన్వితములగు యంత్రములు స్థాపించబడిన ప్రదేశముల తపస్సు చేయు సాధకులకు శీఘ్రముగా ఇంద్రియ నిగ్రహమును చిత్త ఏకాగ్రతను కలుగునని చెప్పెను. తపోవనంలో నాటబోవు వటవృక్షము మర్రి చెట్టు క్రింద ఈ తామ్ర శాసనము రాగి చక్రమును స్థాపించదనని భక్తులకు శ్రీ స్వామివారు చెప్పిరి. 1959వ సంవత్సరం 6వ నెల 29వ తేదీ సోమవారం నాడు తామ్ర శాసనముతో కూడా వటవృక్ష స్థాపన తపోవనమున జరిగెను. శివాలయము ఇది భగవాన్ శ్రీ సత్య సాయిబాబా వారి జన్మస్థలం. ఆ పవిత్ర స్థలంలో 1979వ సంవత్సరం 11వ నెల 22వ తేదీ నాడు భగవాన్ బాబా వారు శివాలయంను ప్రారంభించినారు. పాత మందిరము భగవాన్ శ్రీ సత్య సాయిబాబా వారు 1940వ సంవత్సరం 10వ నెల 20వ తేదీ నాడు నేను సాయిబాబాను అని అవతార ప్రకటన గావించి తరువాత శ్రీమతి కరణం సుబ్బమ్మ గారి నేటి యశోద ఇచ్చినటువంటి స్థలంలో పాత మందిరమును 1945వ సంవత్సరం 12వ నెల 24వ తారీఖున వైకుంఠ ఏకాదశి నాడు ప్రారంభించినారు. ప్రశాంతి నిలయం నిర్మాణానికి పూర్వము బాబావారు ఈ మందిరంలోనే ఉండేవారు. తర్వాత కాలంలో ఈ మందిరమును స్వామివారి తండ్రి గారైన పెద్ద వెంకమరాజు గారి పేరు మీద కళ్యాణ మండపంగా నిర్మింపజేసినారు. హనుమాన్ మందిరము స్వామివారు బాల్యంలో పిల్లల ఒత్తిడి చేత హనుమాన్ మందిరంకు ప్రదక్షిణ చేస్తుండగా హనుమంతుడు స్వామివారికి అడ్డు వచ్చి, స్వామి నేను మీకు ప్రదక్షిణ చేయాలి కానీ మీరు నాకు ప్రదక్షిణ చేయకూడదని ప్రార్థించినారు. భగవాన్ బాబావారు తల్లిదండ్రుల సమాధి మందిరము 1963వ సంవత్సరం నవంబర్ నెల 4వ తేదీ నాడు తండ్రి గారైన శ్రీ పెద్ద వెంకమరాజు గారు మరియు 1972వ సంవత్సరం 5వ నెల 6వ తారీఖు నాడు తల్లిగారైన శ్రీమతి ఈశ్వరమ్మ గారు పరమపదించగా వారిరువురికి ఒకే చోట సమాధి గావించి మందిరము నిర్మింపజేసినారు. మరియు పక్కనే 1986వ సంవత్సరం జనవరి నెల 13వ తేదీ నాడు బాబావారు ప్రారంభించిన దత్తాత్రేయ మందిరము కలదు. కల్పవృక్షము భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు తమ బాల్యంలో తోటి బాలులతో కలిసి చిత్రావతి నది ఒడ్డున కొండపైన గల కల్పవృక్షము చింత చెట్టు వద్దకు వెళ్లి ఎవరు ఏ ఫలమును కోరినా వారికి ఆ యొక్క ఫలమును ఆ చెట్టు నుండి తీసి ఇచ్చేవారు. చిత్రావతి నది పూర్వము అనగా సుమారు 1940వ సంవత్సరం నుండి 1960వ సంవత్సరం మధ్య కాలంలో భగవాన్ బాబా వారు భక్తులతో కలిసి సాయంకాలంలో చిత్రావతి నదికి వెళ్లేవారు. చిత్రావతి ఇసుక తెన్నెల మీద మహిమలు అనగా భక్తులకు ఇసుకలో నుండే పళ్ళు, కలకండ, తినుబండారములు, విగ్రహాలు మరియు అనేక రకములైన వస్తువులు తీసి ఇచ్చేవారు. మరియు చిత్రావతి నదిలోనే భజనలు జరిగేవి. బాబావారు భక్తులకు ఆధ్యాత్మిక బోధలు మరియు భక్తుల ప్రశ్నలకు జవాబులు చెప్పడము జరిగేవి. ఇప్పుడు కూడా భక్తులు అప్పటి విషయాలు స్మరించుకొని ఆనందించడమే కాకుండా అట్టి పవిత్రమైన ఇసుక రేణువులను తమ వెంట తీసుకుని వెళ్లి వారి వారి ఇళ్లలో స్థలంలో చల్లుకొనిచున్నారు. మరియు ప్రతి గురువారం సాయంకాలం నదికి గంగా హారతి ఇస్తున్నారు. ఇప్పుడు ప్రభుత్వం వారు చిత్రావతి నదిని ఒక పర్యాటక ప్రదేశంగా సుందరంగా తీర్చిదిద్ది బోటు సౌకర్యం కూడా ఏర్పాటు చేసినారు. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ భగవాన్ బాబా వారు ఈ హాస్పిటల్ కొరకు 1990వ సంవత్సరం నవంబర్ నెల 22వ తేదీన శంకుస్థాపన చేసి 1991వ సంవత్సరం నవంబర్ నెల 22వ తేదీ నాడు ప్రారంభింపజేసినారు. మరియు అదే రోజు గుండె ఆపరేషన్లు కూడా విజయవంతంగా జరిపించినారు. ఇట్టి హాస్పిటల్ యొక్క నిర్మాణం ఊహించినంత తొందరగా అనగా 6 నెలల వ్యవధిలోనే నిర్మాణం జరిగినది. దీనిలో కొత్త రోగులకు ఉదయం 5 గంటల నుండి ప్రవేశము మరియు పాత రోగులకు ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ఆదివారం
సెలవు. హాస్పిటల్ సందర్శకులకు మధ్యాహ్నం 12:30 నుండి మధ్యాహ్నం 2:30 వరకు. ఫోన్ నంబర్ 08555287387. గమనిక: యాత్రకు వెళ్లేవారు తీసుకెళ్లవలసిన వస్తువులు: రిజర్వేషన్ టికెట్స్, టూత్ పేస్ట్, టూత్ బ్రష్, వాటర్ బాటిల్, తినుబండారాలు, మందులు, డబ్బులు లేదా ఏటీఎం కార్డు, బట్టలు, దుప్పట్లు, టవల్, లుంగి, చేతిరుమాలు, సబ్బులు, నూనె, దువ్వెన, అద్దము, గుర్తింపు కార్డు, ఆధార్ కార్డు లేదా ఏదైనా ఒకటి, షేవింగ్ కిట్, సెల్ ఫోన్, చార్జర్, పేపర్ ప్లేట్లు, సుతిలి, చిన్న చాకు, చిన్న కత్తెర, కుంకుమ, విభూతి, ఒక అదనపు ఖాళీ సంచి, చిన్న తాళము, ఐడెంటిటీ కార్డు అండ్ స్కార్ఫ్. సేవాదళ సభ్యులకు. జై సాయిరాం.